న్యూస్ చూస్తున్నాం. అధికార వైసీపీలో కాకరేగింది. ఆ పార్టీ అధినాయకత్వంపై ఎంపీలు ఎమ్మెల్యేల ధిక్కారగళం మరింత బలం పుంజుకుంది. ఇక వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా, మీకో దండమంటూ సీఎం బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెళ్లిపోయారు. అవమానాలను దిగమింగుకుని వెళుతున్నామంటూ రాయదుర్గం కళ్యాణదుర్గంలోనూ తాను తన భార్య పోటీ చేసి తీరుతామంటూ జగన్ కు సవాల్ విసిరారు. ప్రతిపక్ష పార్టీ నేతలను నీచిగా తిడితేనే టికెట్ ఇస్తామంటే తనకు అవసరం లేదని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే వైసీపీ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సీఎం జగన్ ను శుక్రవారం కలిశారు. ఈసారి గుంటూరు లోక్సభ స్థానానికి మారాలని ఆయనకు చెప్పగా నరసరావుపేటలోనే కొనసాగుతాని స్పష్టం చేసినట్లు తెలిసింది. అధికార వైసీపీలో కాకరేగింది. ఆ పార్టీ అధినాయకత్వంపై ఎంపీలు ఎమ్మెల్యేల ధిక్కారగళం మరింత బలం పుంజుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చాలా వరకు చాలామంది ఎమ్మెల్యేలని అలాగే ఎంపీలని కూడా మార్చే ప్రయత్నం జగన్ చేస్తున్నటువంటి నేపథ్యం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణారెడ్డి కానీ, లేకపోతే దాడి వీరభద్రరావు కానీ, లేదా నిన్న జరిగినటువంటి కాపు రామచంద్రారెడ్డి ఉదంతం కానీ, లేదా శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయమని అడగడం కానీ నరసరావుపేట నుంచి, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చాలా వరకు మనకి జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న పార్టీలో చేరినటువంటి గుంటూరు సీట్ ఆశించి పార్టీలో చేరినటువంటి ప్రఖ్యాత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశాడు. వెంటనే పార్టీకి మళ్ళీ ఇట్లా చాలామంది రాజీనామా చేసి అవతలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాడి వీరభద్రరావు ఇప్పటికే టీడీపీ పార్టీలో జాయిన్ కాగా మిగిలిన వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పుడున్నటువంటి 175 స్థానాల్లో సిట్టింగుల్లో దాదాపు ఒక కనీసం 40-45 మందినైనా మారుస్తారనేటటువంటి సమాచారంతో ఇప్పటికే తీవ్రమైనటువంటి అలజడి ఎమ్మెల్యేలు కూడా చెలరేగింది. వాళ్ళంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు తమ పరిస్థితి ఏమిటి, ఎట్లా ఉంటుంది అని. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడినటువంటి వాళ్ళు నిరాశపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మేము అధిష్టానానికి మేము అనుకూలంగా ఉంటాం, మాకు ఈసారి టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము వచ్చేసారి పోటీ చేస్తాం మళ్ళీ వైసీపీ నుంచి అనేటటువంటి ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఒంగోలుకు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నిజానికి అతని టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అతన్ని పోటీ చేయమంటే ఆయన చేసే పరిస్థితులు లేరు. ఒంగోలు నుంచి మాత్రమే ఆయన పోటీ చేయగలరు. అట్లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి కూడా ఆయన. అటువైపు చాలా కాలం పాటు అంతకుముందు కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అంత సీనియర్ మోస్ట్ అయినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి నేను కంటిన్యూ అవుతాను ఇక్కడే, మళ్ళీ వచ్చేసారి ఏ ఎన్నికల్లో కాకపోతే తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. కాపురం రామచంద్రారెడ్డి అయితే చాలా భయంకరంగా శపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని కూడా మనం చూసాం సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి. అందువల్ల ఎమ్మెల్యేలందరూ కూడా తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఎవరికి సీటు దక్కుతుంది, ఎవరికి సీటు దక్కదు అనేది తెలియదు. కేసీఆర్ ఇక్కడ మొన్న జరిగినటువంటి రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన సిట్టింగులందరినీ అదేవిధంగా కొనసాగించి ఎవరిని కూడా మార్చకుండా కేవలం 8-9 మందిని మాత్రమే అది కూడా మార్చి ఆయన చేసినటువంటి ప్రయోగం ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యింది. యాంటీ ఇంక్యుంబెన్సీ ఓటు వల్ల ఓడిపోయారు అనేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ అక్కడ ఎమ్మెల్యేని మార్చేటటువంటి విధానాన్ని ఆయన తీసుకున్నారు. ఫలితం ఎలా ఉంటుంది అనేది ఎలక్షన్లో ఏదాకా వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం కళ్యాణదుర్గంలో పోటీ చేస్తాము, తాను భార్య అంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేక ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారా? వేరే పార్టీ ఒకవేళ కనుక ఏదైనా పిలిచి వాళ్ళకి టికెట్ ఇచ్చేట్టయితే డెఫినెట్గా ఆయన రాయదుర్గం నుంచే మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళ ఆవిడ సంగతి వేరే పార్టీ ఒకటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ పిలిచి ఒకవేళ వాళ్ళని జాయిన్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఒకళ్ళకి మాత్రం ఖచ్చితంగా టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అట్లాంటి నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా పిలిస్తే పోటీ చేస్తారు, లేదు అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా ఇద్దరు పోటీ చేస్తామని ఆయన అనౌన్స్మెంట్ చేశాడు. అది ఎంతవరకు ఫీజబుల్గా ఉంది, ఎంతవరకు అతను గెలవగలడు అనేది ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రాచుర్యం, ఆయన యొక్క పలుకుబడి వాటి మీద ఆధారపడి ఉంటాయి. అయినా అది కష్టసాధ్యమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ అవమానాన్ని తట్టుకోలేక బహుశా అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉండవచ్చు అని మనం భావించుకోవచ్చు. అధికార వైసీపీ పార్టీని ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వేయటం మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటారు?
ఇప్పుడైతే తాము ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి స్థానాల్లో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే వేరే వాళ్ళని ఇన్ఛార్జీలుగా అక్కడ వేసి మీకు ఈసారి టికెట్లు ఇవ్వట్లేదు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తారో న్యాచురల్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ స్థానాన్ని వదిలి వెళ్ళిపోవడం ఎవరికైనా కష్టమే కాబట్టి వాళ్ళంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన పడుతున్నారు. ఇప్పటివరకు కేవలం 30-40 సీట్లు మాత్రమే మనకి పూర్తయినాయి. ఇంకా ఇవ్వాల్సిన సీట్లు చాలా ఉన్నాయి. అక్కడ ఎన్ని సంచలనాలు ఉంటాయో ఇంకా తెలియదు. అవన్నీ చూసిన తర్వాత కానీ నిజానికి ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు, ఎంతమంది ఎమ్మెల్యేలు హర్ట్ అయ్యారు. మల్లాది విష్ణుకు ఆల్రెడీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన మల్లాది విష్ణుకు ఆల్రెడీ మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పేశారు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్తున్నానని కూడా చెప్పేశాడు. అట్లాగే ఆల్రెడీ ఆర్కే ఎప్పుడో పార్టీకి రిజైన్ చేశాడు. వైసీపీకి నేను షర్మిలతో వెళ్తున్నానని చెప్పి ఆర్కే చెప్పేశారు. కాబట్టి ఇట్లా ఎంతమంది ఏ పార్టీలకు వెళ్తారో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది గ్రాడ్యువల్గా ఒక 10 రోజుల్లో మొత్తం మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. విద్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.